వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా పలమూరు గ్రామస్తులు ఈ గడప గడపకే ప్రోగ్రాం అందరూ కూడా తన సొంత కుటుంబ సభ్యుడు మీ డాక్టర్ గారు ఆయన పలమూరు నుంచి వచ్చారు. ఆ విధంగానే మీరందరూ భుజాలను ఎత్తుకుని చాలా గర్వించదగ్గ విధంగా మీరందరూ దీన్ని జయప్రదం చేశారు. దీని గురించి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇదే స్ఫూర్తి మిగతా గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. మన ఆర్ఎస్పేటలో చాలా బాగా జరిగింది, అక్కడికంటే ఇక్కడ బాగా జరిగింది. ఇంకా దాని గురించే పూలు వేసారని బాంబులు పేల్చారని ఏదో చిన్న గొడవ కూడా అయింది. వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం అయితే కాదు. ఇది సందర్భం అసందర్భం నాకు తెలియదు, కానీ మన జనభూమి విషయంలో వ్యక్తిగత దోషంలో కొంతమంది వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఒక తెలుగుదేశం నాయకుడు వయసు చూస్తే 60 సుమారు ఉంటుంది, మాకు మనవరాల వయసు ఉంటుందో తెలీదు, లేదా కూతురు వయసు ఉంటుందో తెలియదు, ఆవిడతో స్టేజ్ ఎక్కి చిందులు వేసాడు. అది మన తప్పదాగేసి అది మన సోషల్ మీడియా ఫేస్బుక్ లో కూడా హల్చల్ చేస్తుంది. అతను అన్నాడంట, రోడ్డు గురించి తెలియని వాళ్ళ గురించి ఫ్లెక్స్లు పెట్టుకుని జడ్పీటీసీలు ఎంపీటీసీలు అయిపోతామని చెప్పేసి అతను ఏదో అవాకులు చవాకులు పేలుతున్నాడు. అతనికి తెలియదేమో మన రోడ్డు పోయింది 272 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది పోయి 7.5 కోట్లతో రిపేర్లు చేస్తున్నారు. అతను బహుశా అతను రాజకీయ ఎక్స్పీరియన్స్ కూడా నా వయసు ఉండకపోవచ్చు, కానీ అతను ఎలా మాట్లాడతాడని చెప్పి నేను అనుకోవట్లేదు. అలాగే మీ ఊరికి సంబంధించి అతను అప్పులు తీసుకొని కాలమని కేసు పెట్టాక సిద్ధపడ్డాడు. పేర్లు అనవసరం అండి. కాలమని కేసు పెట్టి అప్పు ఎక్కడదాం అని చెప్పేసి అతను చూశాడు. అతని నీతుల గురించి మాట్లాడడం నాకైతే చాలా హాస్యాస్పదంగా ఉంది. అతనికి వయసు పెరిగింది, హోదా పెరిగింది, కానీ జ్ఞానం పెరగలే. కుక్కను తీసుకెళ్లి సింహాసనం ఎక్కితే ఏమవుతుంది అదే పని చేస్తున్నాడు అక్కడ. కాబట్టి సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగత కక్షలు కానీ వ్యక్తిగత దోషాలు కానీ చేయకూడదని. రాజకీయంగా ఎంతైనా విమర్శించండి, తప్పులేదు, దాన్ని తట్టుకుని సమాధానం చెప్తాం మేము. అందుకని వ్యక్తిగతంగా నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటే అతని గురించి నేను ఓపెన్ డిస్కషన్కి పిలుస్తున్నాను. అతనికి ఎంత అమ్ముతారమ్మని చెప్పండి. అతని చరిత్ర నా చరిత్ర ఏంటో సరే అంటే అసందర్భం నాకు తెలియదు, కానీ పలమూరులో కూడా మీటింగ్లో ఆయన మాట్లాడని చెప్పి నాకు తెలిసింది. ఓపెన్ డిస్కషన్ నేను పిలుస్తున్నాను, అతని గురించి నేను మాట్లాడుతాను, నా గురించి అతను మాట్లాడమనండి. ఈ అందరి ముందు నేను చెప్పేది ఏంటంటే అతనికి వెళ్తే డెఫినెట్గా వీడియో ఎవరొకరు తీసి అతను పంపిస్తారో పంపించాలని కోరుకుంటున్నాను నేను కూడా. వ్యక్తిగత దోషాలు మానేసి అతని సొంత ఆర్థిక అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోమని చెప్పి సమాముఖంగా మీ అందరి ద్వారా ఆయన తెలియజేస్తాను. థ్యాంక్ యూ.